ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 2019లో ఎంత పెద్ద విజయం సాధించారో 2024 ఎన్నికల్లో అంతకంటే ఘోరమైన పరాభవాన్ని ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ నియోజకవర్గాల వారీగా, ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులపైన కూడా జగన్మోహన్ రెడ్డి కీలకంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే వైసీపీకి సంబంధించి వీడిపోయిన నేతలు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించి సీనియర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే వైసీపీని వదిలి కొంతమంది జనసేనలో, టీడీపీలో చేరినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. చాలా నియోజకవర్గాలకు సంబంధించి చాలా పేరుమోసి లీడర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ, జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్స్ చేస్తూ టీడీపీలోను, జనసేనలోనూ చేరుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి వైసీపీకి సంబంధించి, అంటే అప్పుడు వైసీపీకి సంబంధించి చాలా కీలక నేతగా చెప్పుకునేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కూడా సంబంధించి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన పరిస్థితి కూడా మనం చేసింది. అయితే పార్టీకి సంబంధించి చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఆయన ఎన్నికల ముందే పార్టీ మారతారని చెప్పేసి చాలా రూమర్స్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి ఆనవాళ్ళైతే కనపడలేదు. ఆయన అసెంబ్లీకి వైసీపీ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితిని అయితే మనం చూసాము. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ జనసేన పార్టీలో కూడా చేరారు. అయితే ఇదే నేపథ్యంలో ఒంగోలు అసెంబ్లీ స్థానానికి సంబంధించి అక్కడ ఎవరు అభ్యర్థిగా ఉంటారు, ఎవరికి మళ్ళీ ఆ నియోజకవర్గానికి సంబంధించి బాధ్యతలు అప్పచెప్తారనేటువంటి ఒక రూమర్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ ఎవరైతే బాగుంటుంది, బాలినేని ప్లేస్ని ఎవరైతే కరెక్ట్గా రీప్లేస్ చేస్తారని చెప్పేసి చాలా ఊహాగానాలు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రము ఫైనల్గా చుండూరి రవిబాబుని కన్ఫర్మ్ చేశారు. చుండూరి రవిబాబు వచ్చేసి ఆల్రెడీ వైసీపీకి సంబంధించి ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయనే అంటే చుండూరి రవిబాబునే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో కార్యక్రమాల్లో, పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన ఇన్వాల్వ్ చేస్తూ వచ్చారు. అయితే బాలినేని పార్టీ మారడంతో ఒక్కసారిగా చుండూరి రవిబాబు పేరు మళ్ళీ పైకి వచ్చేసింది. రవిబాబుని వైసీపీకి సంబంధించి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి నిన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే చుండూరు రవిబాబుకి సంబంధించి రాజకీయంగా ఆయన ఎలాంటి అక్కడ ఒడిదుడుకులు ఎదుర్కొంటారు, బాలినేని ఎదుర్కొని ఆయన ఎలా నిలబడతారు, ఎందుకంటే అక్కడ టీడీపీకి సంబంధించి ఆల్రెడీ దామచర్ల జనార్దన్ చాలా ఎస్టాబ్లిష్గా ఉన్నటువంటి నేత, రాజకీయ పరంగా చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. దాంతోపాటు ఇటువైపు బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా కీలకంగా ఉన్నటువంటి నేత, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి చాలా పట్టున్నటువంటి వ్యక్తి. సో వీళ్ళిద్దరిని ఎదుర్కొని అక్కడ వైసీపీ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది మాత్రము రవిబాబుకి పెద్ద సవాలుగానే చెప్పుకోవచ్చు. అయితే రవిబాబుకి సంబంధించి రాజకీయ నేపథ్యం చూసుకున్నా కూడా ఆయన గత 17 ఏళ్ళుగా రాజకీయానికి సంబంధించి యాక్టివ్గా వస్తూ ఉన్నారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి ప్రయత్నించినప్పటికీ ఎక్కడా కూడా ఆయనకి టికెట్ రాకపోవడంతో పార్టీలోనే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో రవిబాబుకి వైసీపీ పగ్గాలు అప్పచెప్తే మళ్ళీ పార్టీని పునర్వైభవం తీసుకొచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డికి ధీటుగా అక్కడ పార్టీని ఎస్టాబ్లిష్ చేయగలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నమ్మి ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారు. మరి వీళ్ళిద్దరూ హేమాహేమల్ని ఎదుర్కొని అక్కడ వైసీపీ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎలా రాజకీయం చేస్తారనేది మాత్రము రవిబాబుని చూడాల్సి ఉంది. అయితే త్వరలోనే జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగి మాత్రము ఎర్లీ ఎలక్షన్స్ జరిగితే మాత్రము ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ప్రధానంగా ఒంగోలుకు సంబంధించి రాజకీయం కూడా చాలా గట్టిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది.